హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్ ఛానల్. మీరు ఎప్పుడో అని ఎదురు చూస్తున్న ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఫైనల్గా. సో ఇది 2025కి గాను లాస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ రైల్వే. సో ఇంకా తర్వాత మళ్ళీ 2026 క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఫీజ్ మొత్తం వివరాలన్నీ కూడా ఇందులో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ నెంబర్ 9/2025 రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి. ఓకే, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్. ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఎప్పుడు వచ్చింది అన్నది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్స్ 31/1/2026, అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుందండి. అండ్ క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ 3వ నెల 2/2/2026 వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంది. అండ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడు, 4వ తారీఖు 3/2/2026 వరకు. సో తర్వాత మొత్తం అయిన తర్వాత మనకు మోడిఫికేషన్ విండో కూడా ఇస్తారండి. ఏమైనా డీటెయిల్స్ అనేవి తప్పు పెట్టినా, ఏమైనా డీటెయిల్స్ మాడిఫై చేసుకునే డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 3వ నెల మార్చిలో మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. కొంతమందికి హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉద్యోగాలకనే అప్లై చేసుకుంటారు. కొంతమంది చేతులు ఉండవు, కొంతమంది కళ్ళు ఉండవు, కొంతమంది వాళ్ళు రాయడం అనేది కానీ లేదంటే చదవడం అనేది కానీ కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి స్క్రైబ్ని పెట్టుకోవడానికి వాళ్ళు ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్లో పోర్టల్లోని డీటెయిల్స్ ఇవ్వాలి. సో దానికి టైం 15 నుంచి 19 వరకు ఉంటుందండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్. ఈ అన్నింటిలో మనకు కావాల్సింది అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ 31/1/2026, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అని చెప్పేసి 2/3/2026, అంటే జనవరి 31 నుంచి మార్చి 2వ తారీఖు వరకు మీకు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అనేది టైం ఉంటుంది. ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 సంవత్సరాలు. మొత్తం ఈ సంవత్సరం తీసుకున్న మొత్తం పోస్టులు అనేవి 21,997 పోస్టులు. సో ఆ స్టేట్తో పోలిస్తే ఒక 10,000 పోస్టులు తగ్గాయి, కానీ ఈ 21,000 అనేది కూడా ఒక గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అండి. సో మీరు ఖచ్చితంగా ప్రాపర్ స్ట్రాటజీ ఉపయోగించి ప్రాపర్గా మీరు చదువుకుంటే ఇందులో కూడా ఒక పోస్ట్ మీరు క్రాక్ చేయొచ్చు. ఇనీషియల్ పే అనేది 18,000. ఇనీషియల్ పే అంటే ఇది బేసిక్ పే. దీనికి డిఏ అండ్ హెచ్ఆర్ఏ అన్ని కూడా కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు వస్తుంది. 7th పే కమిషన్లో 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే ఇది కూడా పెరుగుతుంది. సో దానికి టైం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2వ పాయింట్ చూడండి. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏమి ఇచ్చాడని తర్వాత చెప్తాను. ఫర్ సపోజ్ 10వ తరగతి అనేది ఎలిజిబిలిటీగా ఇచ్చాడు అనుకోండి, 10th క్లాస్. సో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా రిజల్ట్ రాకపోతే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అనేది నాట్ ఎలిజిబుల్ అండి. రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి. ఈ రోజుకి నోటిఫికేషన్ ఇచ్చిన తేదీకి రిజల్ట్స్ అనేవి మీకు వచ్చేసి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్. మనం అప్లై చేసుకున్నప్పుడు ఓన్లీ ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసుకున్నా, మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసినా వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఆ విషయాన్ని ఈ 5వ పాయింట్లో మీకు మెన్షన్ చేశాడు. సో ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సిఎల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సిసిఏఏ కోటాలో ఎవరైతే రిజర్వేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ సర్టిఫికేట్ అండ్ ఆ రిజర్వేషన్ కావాల్సిన అర్హతలు అన్నీ ఉండాలి. సో అప్పుడు మాత్రం ఈ రిజర్వేషన్ అనేది మీకు అప్లికబుల్ అవుతుందని చెప్పి రాశాడు ఈ పాయింట్లో. అండ్ మెడికల్ ఫిట్నెస్, డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ పర్టికులర్ మెడికల్ ఫిట్నెస్ అనేది మీరు కంప్లీట్ చేస్తేనే దానికి మీరు ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్కి మీరు ఫిట్ అయితేనే మీకు ఆ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని దానికి ఫిట్ అవ్వలేదని చెప్పేసి వేరే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరగదని చెప్పి రాశాడు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1/1/2026 కల్లా మనకి 18 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో దాని తర్వాత మనం మార్చుకోవడానికి అని చెప్పేసి మనకు ఆర్ఆర్బి ఎటువంటి ఆప్షన్ ఇవ్వదు. సో ఫస్ట్ టైం మీరు ఇచ్చినప్పుడే మీరు ప్రాపర్ ఒక యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వండి. ఫ్యూచర్లో మనకి వచ్చే ప్రతి కమ్యూనికేషన్ కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి వస్తుంది. అండ్ అప్లై చేసిన వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో ఎగ్జామ్ కూడా పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకి ఒక 10 days ముందు పర్టికులర్ ఎగ్జామినేషన్ సిటీ అనేది
మనకి మెన్షన్ చేస్తారు మనం ఏ సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనేది. సో ఆ సిటీని అనేది మార్చడానికి మనం రిక్వెస్ట్ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. మీరు ఇష్టమైతే వెళ్ళి రాయడం, లేదంటే లేదు. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అన్నదంతా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో స్టెప్ బై స్టెప్ దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన ఫ్యూచర్లో ఒక వీడియో చేసి పెడతాను. సో అప్పుడు మీరు చూద్దరు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్టేజెస్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ మనం సిబిటి రాస్తాము. ఈ సిబిటి అనేది సింగిల్ స్టేజ్ లో పెట్టొచ్చు, మల్టిపుల్ స్టేజ్ లో పెట్టొచ్చు. కానీ గ్రూప్ డికి సింగిల్ స్టేజ్ లో పెడతాడు. సిబిటి అయిన వెంటనే సిబిటీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు. అండ్ ఈ సిబిటి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు కంప్లీట్ చేసిన వాళ్ళని మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి ఫైనల్ గా రిజల్ట్ ఇస్తారండి. అండ్ కాల్ లెటర్ ఇన్ ద సెన్స్ ఇదే అడ్మిట్ కార్డు. మనం ఎగ్జామినేషన్ రాయడానికి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి మనం అటెండ్ అవడానికి మనకి పర్టికులర్ వెబ్సైట్ లో మనకి అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. ఆ అడ్మిట్ కార్డ్స్ తీసుకొని మనం ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. చూడండి 1:3 తీస్తారండి. పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి క్యాండిడేట్స్ ని 1:3 సెలెక్ట్ చేస్తారు. అండ్ డివి అండ్ మెడికల్ కి మాత్రం 1:1 సెలెక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ లో కూడా ప్రతి క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి మనకి 21,000 అని చెప్పి వేకెన్సీ చెప్పారు కదా. ఆ వేకెన్సీస్ ని ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, లేదా డిక్రీజ్ అయినా చేయొచ్చు. ఇది ఏం చేయడానికైనా సరే బోర్డుకి అనేది, ఆర్ఆర్బీ బోర్డుకి అనేది రైట్ ఉందని చెప్పేసి మనకు మెన్షన్ చేశాడు. సో మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలన్నది కూడా నేను అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు తెలుస్తుంది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా పెట్టాలి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి, ఏ పోస్ట్ యొక్క డ్యూటీస్ ఏంటి అన్న విషయాలన్నీ మీకు అందులో నేను చెప్తాను. సో అదే ఈ పాయింట్ లో మనకు మెన్షన్ చేశాడు. సో మీరు డిఫరెంట్ జోన్స్ కి అప్లై చేసుకున్నప్పుడు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఏ జోన్ నుంచి ఇంకో జోన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మినిమం 5 to 10 years సర్వీస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ అర్హులు. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడు ట్రాన్స్ఫర్ దొరుకుతుందో మనకు తెలియదు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ బోర్డుకి అప్లై చేసుకుంటున్నారో అన్న విషయాన్ని మీరు పరిగణలో తీసుకుని అప్లై చేసుకోండి. SC ST క్యాండిడేట్స్ కి మీకు ఫ్రీగా ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఇస్తారు. వన్స్ మీకు ఎగ్జామినేషన్ సిటీ అనేది మీకు ఇండికేట్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు మీ ప్రెజెంట్ ఉన్న ప్లేస్ నుంచి ఆ సిటీ వరకు మీకు ఫ్రీగా ట్రైన్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా వేరే వీడియోలో మనం చూద్దాం. ఏ పోస్ట్ కి ఏంటి అండ్ A2కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి, A3కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి అన్న విషయం. ప్రస్తుతానికి మనం వేకెన్సీస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. అండ్ ఏజ్కి వచ్చేసరికి మనకి చూడండి ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 18 to 33 కదా. సో +3 ఉంటుంది మనకి. అండ్ SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అట్లీస్ట్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటైన్ వాళ్ళకు కూడా డిఫరెంట్ గా ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాస్ట్ టైం చాలా డైల్మో జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఐటీఐ వాళ్ళందరూ కేవలం ఐటీఐ మాత్రమే పెట్టాలి, గ్రూప్ డి కి 10th class వాళ్ళు ఎలా చేయకూడదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ ఫైనల్ గా కోర్టు కేసులు, క్యాట్ ఆర్గనైజేషన్ కి కోర్టు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ కోర్టు కి ఆ ఫైల్ ని రిటర్న్ లో ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్ గా 10th class ని క్వాలిఫికేషన్ గా నిర్ణయించారు. ఫైనల్ గా బోర్డు ఏ క్వాలిఫికేషన్ అయితే నిర్ణయిస్తుందో ఆ క్వాలిఫికేషన్ ఫైనల్ అని చెప్పేసి హీరింగ్ వచ్చింది. సో 10th class వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే, ఐటీఐ అవసరం లేదు. ఫీజు విషయానికి వస్తే ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ ఇన్ ద సీరియల్ నెంబర్ 2. ఓకే, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PW అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆన్ ద ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి మాత్రం 250 రూపాయలు. అండ్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైనా సరే జనరల్, ఓబీసీ ఎవరైనా సరే వాళ్ళకి ఫీజు మాత్రం 500. ఇందులో మనకి 400 రూపాయలు రిఫండ్ అవుతుంది. వీళ్ళకి 250 కూడా రిఫండ్ అయిపోతుంది వన్స్ CBT 1 కంప్లీట్ చేస్తే. పేమెంట్ అనేది మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. CCAA కోటా ఉంటుంది. సో రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళందరూ కూడా 20% పోస్ట్ వాళ్ళకే రిజర్వ్ చేసి ఉంటాయి. సో వాళ్ళ గురించి ఇది రాశాడు. వాళ్ళకి NCVT సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది అప్లై చేసే టైంకి మీకు ఈ సర్టిఫికేట్ మీకు జనరేట్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఆ టైంకి మీకు ఈ సర్టిఫికేట్ జనరేట్ అవ్వకపోయినా, మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ రాకపోయినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. సో వీళ్ళకి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, జనరల్ వాళ్ళకి వేరే కట్ ఆఫ్ ఉంటుంది. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి ఫ్రమ్ ద ప్రెజెంట్ ఎంప్లాయ్. ఇన్ కేస్ మీరు ఏదైనా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటే మీ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి, మీ హైయర్ ఆఫీసర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇది అట్ ద టైమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మీరు ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఆర్గనైజేషన్ అనే ఆప్షన్ మీరు టిక్ మార్క్ చేస్తే ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎంత వరకు చేశారు, దీని నుంచి మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. ఆ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ లో పెట్టుకోవాలి. ఆఫ్లైన్ లో మీరు దాన్ని ఫిల్ చేసి పంపించినా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో అప్లికేషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ లోనే ఒక బోర్డుకి మాత్రం అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ CBT 1 పెడతాడు. సో CBTలోని మనం ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని 1:3 అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనల్ని కాల్ చేస్తాడు. సో 1:3లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయినంటే 1:1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనల్ని కాల్ చేస్తాడు మెరిట్ బేస్ చేసుకొని.
ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అవుతుంది. మెడికల్ అయిన తర్వాత మనకు ప్యానల్స్ ఇచ్చి మనకి జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ లోని మనకి ఎగ్జామినేషన్ సిలబస్ లో ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ఎంత టైం ఉన్నది చూడండి. ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది మొత్తం 90 నిమిషాలు, అంటే 1 గంట 30 నిమిషాలు. అండ్ దీంట్లో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. అండ్ అగైన్ నేను చెప్తున్నాను, మనం ఈ ఛానల్లో నేను ఏమైతే చెప్తున్నానో అవి మీరు ప్రాపర్గా నేర్చుకొని మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇందులో ఈ జనరల్ సైన్స్ నుంచి వచ్చే 25 క్వశ్చన్లో ఆల్మోస్ట్ 95% మార్క్స్ నేను తప్పిస్తాను. నేను మ్యాథమెటిక్స్ వచ్చే 25 క్వశ్చన్లో 99% మార్క్స్ నేను వచ్చేలా చేస్తాను. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే 100% స్కోర్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇందులో నుంచి 50% స్కోర్ చేసినా సరే చాలా ఎక్కువ. సో ఇందులో 50% స్కోర్ చేసినా సరే మీకు చాలా మంచి స్కోర్ వస్తుంది. ఖచ్చితంగా మీకు నచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో మీరు ఈ ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్ యొక్క అన్ని టాపిక్స్ నీట్గా మీకు క్లాసులు కావాలంటే మీరు SSM లాజిక్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను కంప్లీట్గా మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లోనే మీకు అర్థమయ్యే రీతిలో ప్రతి సమ్ని అత్యంత షార్టెస్ట్ ట్రిక్తో ఎలా చేయాలి అనే విషయాలనేవి నీకు నేను అంటే ఇక్కడ సిలబస్ అనేది మెన్షన్ చేశాడు. సో ఈ సిలబస్ మీద మనం సపరేట్ వీడియో అనేది చేసుకుందాం. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మేల్స్కి ఒకలాగా ఫీమేల్స్కి ఒకలాగా ఉంటుందండి. 35 కేజీలు వెయిట్ ని పెట్టుకొని మనం 100 మీటర్స్ అనేది 2 minutes లో రన్ చేయాలి. మేల్స్ అయితే 1000 మీటర్స్ అంటే 1 kilometer ని 4 minutes and 15 seconds లో 1 choice లో మనం రన్ చేయాలి వితౌట్ వెయిట్ తో. అండ్ అమ్మాయిలు అయితే 20 కేజీల వెయిట్ ని 100 మీటర్లు 2 నిమిషాల్లో రన్ చేయాలి. అండ్ 1000 మీటర్స్ అంటే 1 kilometer ని 5 నిమిషాలు 40 సెకండ్లో రన్ చేయగలగాలి. అప్పుడే మీరు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏదైతే ఉందో అది క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫై అయితేనే మీరు ఎగ్జామ్ లో 100 తెచ్చుకున్నా సరే, ఇది ఫెయిల్ అయితే ఫెయిలే. ఎగ్జామ్ లో CBT1 లో మీరు మార్క్స్ తెచ్చుకొని ఇది కూడా క్వాలిఫై అయితేనే మీరు మెరిట్ లో మీరు 1:1 లో ఉంటే మీకు జాబ్ వస్తుంది. పోస్టులు ఓకే చూడండి, వెస్టర్న్ రైల్వే. సో మొత్తం వెస్టర్న్ రైల్వేలో టోటల్ పోస్టులు అనేవి ఓకే. మనకి తెలుగు వాళ్ళకి బాగా కావాల్సింది ఏంటంటే 3 జోన్లు, 1 చెన్నై, 2 బెంగళూరు, 3 మన సికింద్రాబాద్, ఇంకా కొంతమంది ఈస్ట్ కోస్ట్ కూడా పెట్టుకుంటారు. సో ఈ 4 బోర్డులు మనం చూద్దాం. రిమైనింగ్ ఎక్కడ ఇవ్వలేదు చూడండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఇదే భువనేశ్వర్ బోర్డు. సో ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉంటాయండి. అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ TL అండ్ AC, అసిస్టెంట్ P&W పాయింట్స్ అండ్ వే, ట్రాక్ మ్యాన్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. అండ్ నేను క్రాక్ చేసింది ఇదే టెక్నీషియన్. అసిస్టెంట్ ట్రాక్ మిషన్, పాయింట్స్ మ్యాన్ B అండ్ అసిస్టెంట్ TRD. సో డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇందులో ఎన్ని ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం తర్వాత వచ్చే వీడియోలో, లేదంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. సో ఇవన్నీ టోటల్ చేసి ఉన్న జోన్స్ లో ఏ జోన్ బెటర్ అన్న దాన్ని కంపేర్ ఆ వీడియో చూసిన తర్వాత అప్లై చేద్దరు. అందాక కొద్దిగా వెయిట్ చేయండి. కంగారు పడి మీరు అప్లై చేసి మీ ఇష్టానుసారంగా మీరు ఆప్షన్స్ అనేవి పెట్టేసుకుంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తర్వాత ఫ్యూచర్ లో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని పోస్టులు అనేవి మీకు మంచి మార్కులు వచ్చినా మీరు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ వల్ల కొన్నిసార్లు మీకు కొద్దిగా కష్టమైన కేటగిరీ ఉన్న ఉద్యోగం అనేది మీకు రావచ్చు. సో అందుకు కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఈ పోస్ట్ వివరాలు వీటి కంపారిజన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదండి మొత్తం మన RRB Group D 2025 నోటిఫికేషన్. సో మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. నేను చెప్పాను కాకుండా మీరు కూడా నోటిఫికేషన్ ప్రతి విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా చదవండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అండ్ అగైన్ ఐఎమ్ చెప్తున్నాను, ఈ SSM లాజిక్స్ అనే ఛానల్లో మీరు ఈ గ్రూప్ డిలోని ఈ ఉన్న 21,000 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఈ ఛానల్లో ఉన్న మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ 90% స్కోర్ చేయడానికి కావాల్సిన కంటెంట్ అంతా ఇక్కడ ఫ్రీగా మీకు దొరుకుతుంది. మీ చేతిలో ఉన్న ఫోన్లోనే మీరు చూసేసుకోవచ్చు. అందరికీ నోటిఫికేషన్ అర్థమైంది అనుకుంటాను. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బై.